అందరికీ నమస్కారం. అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంపద కోసం, అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు లేదంటే సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి. అరాకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ అనేది ఉండదు. ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి. 2 వెడల్పాటి ప్రమిదలు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పును తప్పకుండా శుక్రవారం ఉదయమే తీసుకోవడం చేయాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్నపాటి బెల్లం ముక్క, అరటి పండ్లు 2, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు ఇంటిల్లపాదిని శుభ్రంగా చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసుకొని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి. బియ్యం పిండితో రంగవల్లికలు వేసుకోవాలి. ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి. ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ళ ఉప్పుని నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపైన నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం కానీ లేదా ఒక చిన్నపాటి బెల్లం ముక్కను కానీ పెట్టుకోవచ్చు. ఇక తాంబూలం తప్పకుండా ఉండాలి. తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఐశ్వర్య దీపం వెలిగించినట్లే. ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం కానీ లేదంటే సాయంత్రం వెలిగించి శనివారం లేదా ఆదివారం ఈ దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి. అలా కాకుండా ఇంట్లోని సింకులో నీటిని తెరచి ఉంచి వెంటనే ఆ ఉప్పును అందులో పారవేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ దీపం వెలిగించేటప్పుడు కనకాధార స్తోత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు. అలాగే వాడుకోవచ్చు. ఇలా 9 వారాలు కానీ 11 వారాలు కానీ 21 వారాలు కానీ ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు దీపం పెట్టినా మంచిది. ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.